నమస్కారం. భాగవతము దశమస్కంధము పూర్వభాగం. మనం శ్రీకృష్ణ పరమాత్మ బలరామస్వామితో కలిసి మధురా నగరంలో వీధుల్లో సంచరించడం గురించి మనం ఆ కథ చెప్పుకుంటున్నాం. ఇప్పుడు కృష్ణస్వామి మధురా నగరంలో వాకిట నుండి వస్తున్న రంగులు వేసే ఒక చాకివాణ్ణి చూసి శ్రీకృష్ణుడు ఇలా అన్నారు: ఓ రజకకుల శిరోమణి, మేము మీ రాజుగారి నగరానికి అతిథులమై అరుగుదించాము. మా మందలో మాకు ధరించడానికి మంచి గుడ్డలు లేవు. నీ మూటలో ఉతికిన అందమైన బట్టలు ఉన్నట్టున్నాయి. మేము రాజుగారికి అల్లుళ్ళం. ఆ వస్త్రాలు మాకు ఇచ్చేయి, నీకు మేలు జరుగుతుంది అంటే ఆ మాటలకు ఆ రజకుడు కోపించి ఇట్లా అన్నాడు: ఏవిరా డింభక, ప్రభువుగారి వస్త్రాలు మీకు ఇవ్వమంటావా? ఇది న్యాయమా? మీరు ఆ వస్త్రాలు ధరించడానికి యోగ్యులా? పాలు నెయ్యి పెరుగు ఆహారించి తల కొవ్వి ఇలా కూశారు. కాకపోతే గొల్లలైన మీకు ఇలాంటి మాటలు నోటికెలా వస్తాయి? అయ్యో, కంసమహారాజు గారి ఆగ్రహానికి పాత్రమై నీవు ప్రాణాలు పోగొట్టుకుంటావు సుమా. ఓ గొల్ల పిల్లవాడా, మా రాజుగారి సొమ్ము అంటుకోవడానికి ఏ రాజులైనా భయపడతారు. నీకింత వేళాకోళంగా ఉన్నదా? రాజులకు రాజైన ఈ కంసుని రాజ్యంలో నీకింత రాజసమా? తొలగి దూరంగా పో. రజకుని మాటలకు గోపాలుడికి కోపం వచ్చింది. ధీరుడైన శ్రీకృష్ణుడు బీరంతో రెచ్చినవాడు, పొగరుబోతూ తెలివిమాలినవాడు అయిన ఆ చాకివాణ్ణి భయంకరమైన తన ముంజేతితో తల ఊడిపడినట్లు కొట్టినాడు. దీనిని చూసి పురవాసుల గుండెలు పగిలిపోయాయి. ఇలా నేలగూలిన చాకలిని చూసి వారి మనుషులు బట్టలు అక్కడ వదిలి భయంతో పరుగెత్తిపోయారు. అంత బలరాముడు శ్రీకృష్ణుడు తమకు కావలసిన పుట్టములు కట్టుకుని కొన్ని గోపకులకిచ్చి ముందుకు సాగారు. ఆ సమయంలో ఒక చేనేత పనివాడు ఆ దారిలో వస్తున్న వసుదేవుని కుమారులైన రామకృష్ణులను చూసి వారు మెచ్చుకునేటట్లు పలు రంగులు కలిగి మిక్కిలి మెత్తనైన వస్త్రాలను ఆభరణాలను పరమ సంతోషంతో ఇచ్చాడు. శూరులైన రామకృష్ణులు వాటిని దయతో స్వీకరించి అలంకరించుకొని సింగారింపబడిన దిగ్గజాల గున్నల మాదిరి చెన్ను వహించారు. అంతటా మాధవుడు ఆ చేనేత పనివాని పరిచర్యకు మిక్కిలి సంతుష్టుడై వానికి ఐశ్వర్యాదులను అనుగ్రహించి తన సారూప్యమును సంపత్తిని ప్రసాదించాడు. అనంతరం రామకృష్ణులు పూలదండలు గట్టే సుధాముని ఇంటికి వెళ్ళారు. అతడు వీరిని చూసిన వెంటనే లేచి నమస్కరించాడు. చక్కగా అర్ఘ్యము పాద్యము మొదలైన విధులతో సత్కరించాడు. రామకృష్ణులకు అతని వెంట వచ్చిన వారికి తాంబూలములు పూలు గంధములు ఇచ్చి ఈ రీతిగా అన్నాడు: ప్రపంచానికి ఆది కారణమూర్తులై ధరణీ చక్రాన్ని సంరక్షించడం కోసం ఇట్లా అవతరించిన మహానుభావులు మీరు. మీ రాక వల్ల మా వంశం పవిత్రమయ్యింది, నా తపస్సు ఫలించింది, నా ఇల్లు సిరి సంపదలతో నిండింది, నా కోరికలు ఈడేరినాయి. నేను ఏ ప్రకారం నడుచుకోవాలి, ఏ పనులు చేయాలి? నేను మీ బంటును, సెలవివ్వండి. పావనమయ్య నా కులము పండెదస్తపంబు గృహంబు లక్ష్మికిన్ సేవితమయ్యే నిష్టములు సేకూరే విశ్వ నిదానమూర్తులై భూవలయంబుగా వనిటు బుట్టిన మీరలు రాకజేసి నేనే విధమాచరింతు పనులయ్యవి బంట నిరుంగజపరే అని పలికి అతిశయించిన కీర్తిచే చంద్రుణ్ణి అపహసించువారు మగువుల పాలిటి మన్మధులు అయిన ఆ రామకృష్ణులకు సుధాముడు మిక్కిలి పరిమళంతో కూడిన పూలమాలలు సమర్పించాడు. వారును సుధాముడిచ్చిన దండలతో అలంకరించుకొని ఏమి కావాలో కోరుకో, నీవు కోరిన వరమిస్తాము అని దయతో పలుకగా అతడు శ్రీకృష్ణునితో ఇలా అన్నాడు: తపస్సులకు కల్పవృక్షం వంటివాడా కృష్ణ, కమలముల వంటి నీ పాదాల పరిచర్యను, నీ పాదాలు పూజించే భక్తులతో చెలిమిని, అఖిల ప్రాణుల మీద అత్యంతమైన అపరిమితమైన దయను నాకు ప్రసాదించవయ్యా.
నీ పాద కమల సేవయు నీ పాదార్చకులతోడి నెయ్యము నితాంత అపార భూతదయయును తాపసమందార నాకు దయసేయుగదే. ఇలా వేడుకొన్నవన్నీ అనుగ్రహించి ఇంకనూ శ్రీకృష్ణుడు సుధామునికి బలము, ఆయుష్యము, తేజము, యశము, సిరి సంపదలు కరుణించి వారి ఇంటి నుండి బలరామ సహితుడై బయలుదేరి రాజవీధిలో సాగిపోయాడు. అలా పోతూ పోతూ కమలముల వంటి కన్నులు గల శ్రీకృష్ణుడు పలు రకాల మైపూతలుంచిన పాత్ర పట్టుకొని వస్తున్న కుబ్జను చూశాడు. దాని ముఖద్యుతి ముందు పద్మం తల వంచుకుంటుంది. అబ్జనేత్రుడు కుబ్జను చూసి ఇలా అన్నాడు, ఓ పద్మాక్షి, నీవెవరిదానివి? ఈ కలపములు ఎవరి కోసం తీసుకెళుతున్నావు? నీ పేరేమిటి? ఈ లేపనములన్నీ మాకివ్వు. అలా ఇస్తే నీవు చక్కగా ప్రకాశిస్తావు. ఎవ్వరిదానవు లేపములెవ్వరికింకోరి కొనుచునేగెదు, నీ పేరెవ్వతే మాకిమ్మిన్నియు నివ్వటిలెదు చక్కనగుచు నీరజనేత్ర. ముకుందుని పలుకులు విని ఆ ముగుద ఇలా అన్నది, ఓ సుందరాంగా, నీవు భలే అందగాడివిలే. సరసాలతో నన్ను వేధించకు. అందరికీ అందాలెక్కడి నుంచి వస్తాయి? నన్ను త్రివక్ర అంటారు. నేను కంసుడి దాసిని. అచ్చమైన మైపూతలు చెయ్యడమే నా నేర్చిన విద్య. నన్ను రాజు మిక్కిలి మెచ్చుకుంటూ ఉంటాడు. మీరు ఈ విలేపనాలు పూసుకొనరా అని పలికి పడుచువారైన ఆ బలరామకృష్ణుల నెమ్మేనులు, నవ్వులు, చూపులు, పలుకులు తన మనస్సును కరిగింపగా ఆ కుబ్జ ప్రేమతో వారికి మైపూతలిచ్చింది. ఇలా కుబ్జ ఇచ్చిన విలేపములన్నింటినీ వెన్నుడు తన ఒంటి నిండా పూసుకుని ప్రసన్నుడైనాడు. మువ్వంపులు గల దాని దేహాన్ని చక్కనొత్తదలిచాడు. దాని మీగాళ్ల మీద తన అడుగులుంచి త్రొక్కిబట్టినాడు. తన 2 చేతివేళ్లను దాని గడ్డము కింద పెట్టి దేహము చక్కగా సాగునట్లు పైకెత్తినాడు. అంతతో అది వంపులు తీరి మన్మధుని సమ్మోహనాస్త్రం మాదిరి పులుపారింది. పిరుదులు చనుగవ సొంపు నింపగా కుబ్జ చక్కని చుక్కయ్యి కమలాక్షుని వైపు కాంక్షతో చూసింది. కాముకురాలైన కుబ్జ మదనుని బాణ సమూహముచే చెదిరిన హృదయము కలది అయ్యింది. మన్మధాకార, నా ఇంటికి దయచేయి అంటూ పద్మనాభుని పైపుట్టము చెరుగు పట్టుకుని లాగింది. ఆ కాముకురాలు అలా తన్ను లాగగా కృష్ణుడు బలభద్రుణ్ణి చూసి నవ్వుతూ ఆమెతో ఇలా అన్నాడు, ఓ చంద్రముఖి, నా వచ్చిన పని సాధించిన తర్వాత నీ గృహానికి వస్తాను, నేడు కోపింపకు. ఇలా అంటూ ఆమెను సాగనంపి కృష్ణుడు అంగడి వీధిలోకి వెళ్ళి పురప్రజలిచ్చిన తమ్ములములు, పూలదండలు, చందనములు ఇంకా పలు విధాలైన కానుకలను స్వీకరిస్తూ ధనుష్యాలకు వెళ్ళినాడు. దేవేంద్రుని ధనస్సు వలె మిక్కిలి గొప్పదై మేటి వీరులచే రక్షింపబడుతున్న దుర్భరమైన ఆ వింటిని అతడు వీక్షించినాడు. రక్షకులు వద్దనుచుండగా పక్కున నవ్వి విప్పారిన మోము గలవాడైనాడు. ధైర్యమునకు సముద్రము వంటి వాడగు శ్రీకృష్ణుడు తన చుట్టాలు మెచ్చగా ఎడమ చేతితో ధనస్సును పైకెత్తినాడు. తీవ వంటి అలెత్రాటిని తగిలించి నారిని మొరయిస్తూ మొదపటేనుగు చెరకుగడను తునుము రీతిగా జనులు చూస్తుండగా దానిని 2గా విరిచివేశాడు. పరీక్షన్ మహారాజా ఆ విల్లు విరిగినప్పుడు పుట్టిన చప్పుడు చెవులకు భీతి గొలుపుతూ దిగంతరాలను పూరిస్తూ భోజ భూపాలుడైన కంసుడి ధైర్యాన్ని భేదించింది. కోదండ భంగ నిర్గత నాదము వీనులకు భీషణంబై యాశారోదోంతరములు నిండుచు భేదించన్ భోజ విభుని బింకమునధిపా. ఆ సమయంలో ఆశ్చర్యం, ఈ బాలుడు ఏమాత్రం సందేహించక శౌర్యంతో ఇప్పుడు రాజుగారి ధనస్సు ఖండించాడు. ఇది సహింపరాని సాహస కార్యం, ఇతన్ని పౌరుషంతో పట్టాలి అంటూ చాప రక్షకులు కోపోద్రేకంతో వెంటనే లేచి మీదకు వచ్చారు. అంతటా రామకృష్ణులిద్దరూ ఆ వింటి తుంటలు చేత పుచ్చుకొని
వారిని పట్టి కొట్టి మట్టుబెట్టారు. ఈ విధంగా బలరామకృష్ణులు మధురా నగరంలో విహారం చేసి అక్కడ నుండి బయలుదేరి తమ విడుదలకు వెళ్ళిపోయారు. ధన్యుణ్ణి. నమస్కారం. మీ ఊటుకూరు జానకి రామారావు.